హాయ్, హలో, నమస్తే. మా డబ్బింగ్ డెన్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. ఈరోజు రంగనాథ్ గారి కవితాలహర నుండి మనం వినబోతున్న కవిత పేరు భోగం భాగ్యం. అది పాలరాతి కట్టడం, ఆకాశాన్నంటే సౌధం, ప్రాంగణం పచ్చికమయం, ఫలపుష్ప వృక్ష శోభితం, పారిజాతవనంలో లక్ష్మీరమణుల ఇంద్రభవనం, లంకంత మందిరంలో భార్య భర్త 2 కుక్కలు. ఆ ఇంట భౌభౌలే తప్ప పిల్లల కేరింతలు వినిపించవు. డబ్బు సంపాదన తెల్లారితే భర్త ఉరకలు పరుగులు. ఆ రోజో ఏ రోజో అతని రాక అయోమయం. ఆ ఇంట లక్ష్మి కాపురం చేస్తున్నదా, ఆ ఇంటికి కాపలా కాస్తున్నదా? భర్త ఉండడు ఇంటి పట్టున, కన్న బిడ్డలు రేరు ముచ్చట్లు తీరగా. భోగం ముసుగులో జీవిస్తోంది లక్ష్మి అబద్ధంగా. ఆ ఇంటి ఆవరణలో పాకలో పని మనిషి గంగ. చిరిగిన బట్టలు చింకి చాపలే ఆస్తిగా, ముప్పు తిప్పలు పెట్టినా ముద్దొచ్చే బిడ్డలు, తిట్టినా కొట్టినా లాలించే పెనిమిటి. అభాగ్యభావం లేకపోయినా బ్రతుకుతోంది గంగ నిజంగా. ముసుగు భోగం తనదని, అసలు భాగ్యం గంగదని అర్థమైన లక్ష్మి ఇంద్రభవనం తనకు సజీవ సమాధి అని ఆక్రోశించింది. ఇంకో కవిత పేరు శాపగ్రస్త. నేనొక జూదగాడికి భార్యనయ్యానే అని బాధపడుతున్నావా అక్క? నేనొక వ్యభిచారికి సతినయ్యానే అని విచారిస్తున్నావా చెల్లి? నేనొక తాగుబోతుకి ఆలినయ్యానే అని రోదిస్తున్నావా తల్లి? నేనొక పిసినిగొట్టుకు పిల్లాన్నయ్యానే అని పరితపిస్తున్నావా అమ్మా? అనుమానపు మొగుడే వస్తే నీవెంతటి శాపగ్రస్తవు! నరకంలోని శిక్షలన్నీ పతి రూపంలో ప్రత్యక్షం కావా?